ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మీనరాశి వారి గురించినటువంటి వివరాలు మనం మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు కూడా ఈ మీనరాశిలో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఇక ఈ మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు మనము చూసుకున్నట్లయితే, నెల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ నెలలో శుభ అశుభ మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. కొన్నింట్లో విజయం సాధిస్తూ ఉంటారు, కొన్నింట్లో అపజయం పొందుతూ ఉంటారు. కార్యాల ప్రారంభంలో నిలిచిపోయినప్పటికీ కూడా చివరిలో పూర్తి చేస్తూ ఉంటారు. ఈ నెలాఖరులో ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ధనం చేతికి అందకుండా ఉంటుంది, సంతాన సౌఖ్యం కలుగుతూ ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఈ నెలలో ఈ మీనరాశి వారికి గోచరిస్తూ ఉంది. ఈ మీనరాశి వారికి వ్యయంలో శని కాబట్టి ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఈ మీనరాశి వారికి గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ మీనరాశిలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చేటటువంటి శనివారము, అలాగే అమావాస్యకి ముందు వచ్చేటువంటి శనివారము రెండూ కూడా శనిత్రయోదశి రోజులు కాబట్టి ఆ రోజున శనికి సంబంధించినటువంటి జపములు, అభిషేకములు, హోమములు కనుక చేయించుకున్నట్లయితే శని దోషములన్నీ కూడా పూర్తిగా పరిహారమయ్యి శనికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఎక్కువ ఖర్చులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి శని బాధల నుంచి విముక్తి కలుగుతూ ఉంటారు. ఈ మీనరాశి వారు కూడా శనివార నియమాలన్నీ కూడా పాటించాలి. యథావిధిగా శనికి ప్రతిరోజు అలాగే వీరు కుదిరితే కనుక శనివారము కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే శనివారం రోజున అమావాస్య ముందు, పౌర్ణమి ముందు శనివారం రోజున వచ్చే శనిత్రయోదశి రోజున శనికి సంబంధించినటువంటి అభిషేకము, పూజా హోమములు కనుక చేయించుకోవలసిన అవసరం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. మిగతా వివరాలు కనుక కావలసినట్లయితే గాయత్రి జ్యోతిషాలం అనేటటువంటి మన వెబ్సైట్ని కనుక సందర్శించినట్లయితే మిగతా వివరాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి పై నియమాలన్నీ కూడా పాటించి ఈ మీనరాశి వారందరూ కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొంది శని బాధల నుంచి విముక్తి కలిగించుకుంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్, శుభం భవతు.